వనస్థలిపురం రైతు బజార్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో వనస్థలిపురం నుంచి ఇంజాపూర్కి వెళ్ళే ప్రపోజల్ 100 ఫీట్ల రోడ్డుకి రెండో హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. సాయిబ్ నగర్లో ఉన్న క్రిస్టల్ విల్లాకి అతి దగ్గరలో ఉంటుంది ఈ హౌస్ అనేది. 133 గజాల్లో కట్టి G+1తో ఉన్న ఈ హౌస్ ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టడం జరిగింది. ఉన్న ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, మనకి ఈ హౌస్ డైమెన్షన్ కనుక చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 20 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 60 ఉంటుంది, 133 గజాల బిట్టు బెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది ఈ హౌస్ అనేది. మనకి హౌస్ వచ్చేసి G+1 పర్మిషన్ ఉన్నా కానీ వీళ్ళు గ్రౌండ్ ఫ్లోరే కట్టడం జరిగింది. రెండో హౌసెస్ పక్క పక్కనే ఉన్నాయి. మనకి హౌస్ ఇన్సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక చిన్న సెడాన్ వెహికల్ పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. మంచిగా స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఈ బిఎన్ రెడ్డి, ఈ వనస్థలిపురం ఈ లొకాలిటీలో హౌస్ చూస్తున్న వారికి, ఒక చిన్న ఫ్యామిలీ కోసం హౌస్ చూస్తున్న వారికి మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. చూడండి, పైన ఫాల్స్లింగ్లో కూడా పీవీసీ షీట్స్ వీళ్ళు అనేది యూజ్ చేయడం జరిగింది. మనకి చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉంది ఈ హౌస్ అనేది. మళ్ళీ మనకి ఎంట్రన్స్ ఎలివేషన్ చూసుకుంటే మంచి టైల్స్తో మనకి గోల్డెన్ ఫ్రేమ్తో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ ద్వారం, ఇదే సింహదారణం. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు మనకి 2 BHKతో ప్రొవైడ్ చేశారు. మనకి వర్క్ అనేది కూడా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై. సో మనం చూస్తుంది హాల్లో చూడండి, పైన ఫాల్సింగ్ కూడా కొంచెం కలర్ ఫినిషింగ్ మంచిగా ఇచ్చారు మనకి. సో దానివల్ల కింద బ్లాక్ ఉండడం వల్ల రిఫ్లెక్ట్ అవుతుంది మనకి. సో ఇక్కడ ఇది టీవీ పాయింట్, ఇక్కడ మనం టీవీ పెట్టుకునే విధంగా ఉంది. ఇక్కడ టీవీ యూనిట్ అనమాట. అందుకే కబోర్డ్ చేసుకునే విధంగా అవసరం లేకుండా ఆల్రెడీ ఇలా ఇన్బుల్ట్ ఇచ్చేసారు. మనకి కలర్ చూసుకోవచ్చు, మనకి లైటిష్ కలర్స్లో వీళ్ళు అనేది ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. మనకి హౌస్లో 2 BHKతో ప్రొవైడ్ చేశారు. ఇన్సైడ్కి ఇది చూస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్, చాలా విశాలంగా చాలా స్పేసెస్గా ఉంది. మీకు ఈ బెడ్రూమ్ సైజెస్, హాల్ సైజెస్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి మీరు వాట్సాప్లో పెట్టారనుకోండి, హాయ్ అని చేసా ఈ ఫ్లోర్ డీటెయిల్స్ అంతా కూడా షేర్ చేస్తారు మీరు. ఇది దయచేసి గమనించండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఏంటంటే విత్ అటాచ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి బెడ్రూమ్లో వెంటిలేట్ పర్పస్లో ఒక విండోస్ వచ్చేలోపు మనకి పీవీసీ విండోస్ ఉంటాయి విత్ గ్రిల్ ఫిట్టింగ్తో అనేది ప్రొవైడ్ చేశారు. పైన ఫాల్స్లింగ్ కానీ మనకి సెల్ఫ్స్ కానీ చాలానే ప్రొవైడ్ చేశారు. మనకి ఒకే దగ్గర 2 హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఇటు విజయవాడ హైవేకి, అంటే మనకి విజయవాడ హైవేలో ఉన్న సుష్మా థియేటర్కి 2.5 కిలోమీటర్లు వస్తుంది. ఇటు సాగర్ హైవేలో ఉన్న ఇంజాపూర్ బస్ స్టాప్ కూడా లెస్ దెన్ మనకి 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఈ హౌస్ చేరుకోవడానికి. ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ మధ్యలో ఒక వాష్ పాయింట్ ఉంటుంది ఈ ఏరియాలో. అలా వాష్ అనే పాయింట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కామన్ వాష్రూమ్ ఏరియా మనకి. ఇది చూస్తే కిచెన్ వచ్చేలోపు మనకి ఎల్ షేప్లో ప్రొవైడ్ చేశారు. ఇలా కిచెన్ పక్కనే మనకి ఒక పూజా రూమ్తో కూడా ఇవ్వడం జరిగింది. కిచెన్లో ఇంకొక డోర్ ఉంటుంది. ఈ డోర్ నుంచి ఇలా చూస్తే 1.5 ఫీట్ కారిడార్ అంటే వదిలేశారు. అంటే 100% వాస్తు ప్రకారమే ఇల్లు అనేది కట్టడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే వెస్ట్ ఫేస్కి ఒక డోర్ ఉంటుంది, నార్త్లో కూడా ఇంకొక డోర్ కూడా హాల్లో ప్రొవైడ్ చేశారు. ఈ డోర్ నుంచి చూసుకున్నా కానీ మనకు 1.5 ఫీట్ స్పేస్ అనేది వదలడం జరిగింది. సో దానివల్ల మనకి వాస్తు ప్రకారం అనేది హౌస్ అనేది కట్టడం జరిగింది. ఇది మనకి బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఇది. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు, కలర్స్ అయితే లైటిష్ కలర్స్లో ప్రొవైడ్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్లో మనకి ఇలా బయటకు వస్తే మనకి ఇక్కడ ఈశాన్య మూల అవుతుంది కాబట్టి ఇక్కడ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. బోర్ వచ్చేసి మంచి వాటర్ స్టోర్ చేసుకోవడానికి బోరు, సంపు, ఈ లాస్ట్లో కూడా ఒక చిన్న వాష్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే హౌస్ అనేది ఇన్సైడ్లో ఈ విధంగా ఉంది. మళ్ళీ ఒకసారి డీప్గా చూసుకుంటే ఈ హౌస్ గురించి, ఇది అండర్ JHMC పరిధిలో ఉంటుంది. మనకి వనస్థలిపురంలో ఉన్న రైతు బజార్ నుంచి కేవలం 2 కిలోమీటర్లు వస్తుంది. టు బిఎన్ రెడ్డి ఈ ఇంజాపూర్ లొకాలిటీలో హౌస్ చూసిన వారికి అయితే మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే
వీళ్ళు కోట్ చేస్తుంది వచ్చేసి 86 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ కాదండి, కూర్చుంటే అండ్ సెట్టింగ్లో తగ్గుతుంది, దయచేసి ఇది గమనించండి. మన మోడ్ ఆఫ్ పేమెంట్ తగ్గుతుంది. మనకి లోన్ ఎలిజిబుల్ ఉంటే 60 to 70% లోన్ వస్తుందండి. అది మన ప్రొఫైల్ని బట్టి డిపెండ్స్ అయి ఉంటుంది. సో అలా ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ నుండి కూడా సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ చేస్తాము, ఇది గమనించండి. ప్రమోషన్ నెంబర్ కూడా కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి, చిన్న సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.